నమస్తే, నేను వసంతి లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. నేను న్యూ ఆన్లైన్ బ్యాచెస్ని, యోగా క్లాసెస్ని స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ ప్రాబ్లం. ఈ థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అన్నమాట. ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కూడా వస్తూ ఉంటుంది. మనం తీసుకుంటున్న డైట్ వల్ల కూడా ఈ థైరాయిడ్ని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. థైరాయిడ్ వచ్చింది అంటే ఒక అపోహ ఉంటుందన్నమాట. జీవితాంతము ఇక ఖచ్చితంగా మెడిసిన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటారు. అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లము ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ ప్రాబ్లం థైరాక్సిన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్, సెక్రెషన్ సరిగా లేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ థైరాయిడ్ సెక్రెషన్ బాగా జరగాలంటే మనకి కొన్ని ఫుడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. వాటిల్లో మెయిన్ అందరికీ తెలిసిన ఫుడ్ అయోడిన్. ఈ అయోడిన్ ఓన్లీ సాల్ట్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు, కానీ కొన్ని మంచి ఫుడ్స్లో కూడా ఉంటుంది. లైక్ ఫిష్, ఎగ్స్, మిల్క్, వీటిల్లో కూడా మనకు అయోడిన్ అనేది ఉంటుంది. ఈ అయోడిన్ శరీరానికి కావలసినంత మోతాదులో అందినప్పుడు మనకు ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది చక్కగా సెక్రెషన్ అనేది జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సెకండ్, సెలీనియం. మినరల్స్లో చాలా ఇంపార్టెంట్ సెలీనియం మినరల్ మనకి బాడీకి కావలసినంత అందినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది సెక్రెషన్ చాలా బాగా ఉంటుంది. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ఈ సెలీనియం మనకు ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్లో దొరుకుతుంది. సీడ్స్, నట్స్ చాలా రెగ్యులర్గా ఒక స్పూన్ ఆఫ్ నట్స్ని తీసుకుంటూ ఉన్నామంటే మనకు కావాల్సినంత సెలీనియం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ థైరాయిడ్ హార్మోన్ని చక్కగా బ్యాలెన్సింగ్గా ఉంచుకోవడానికి ఇంకొక మినరల్ మనకి జింక్. జింక్ మనకు పంకిన్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో మనం వంటల్లో వాడుకోవడం కానీ లేదా డైలీ తీసుకుంటున్న ఫుడ్లో మనం డైరెక్ట్గా తీసుకోవడం కానీ పంకిన్ సీడ్స్ని తీసుకుంటూ ఉన్నామంటే జింక్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది. మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన బాడీలో జరిగే ఇంకొక రియాక్షన్ ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ బాగా ఎక్కువగా ఈ నెక్ భాగంలో బాగా వాచినట్లు కనిపించడము, ఊబకాయం వచ్చేసేయడము, ఇలాంటివి. వీటన్నింటినీ తగ్గించుకోవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మనం తీసుకోవాలి. ఇందులో మెయిన్గా మనం అల్లము, పసుపు, మిరియాలు, ఈ మూడు కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. వీటిల్ని మన దైనందిన ఫుడ్లో తీసుకుంటూ ఉన్నామంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్గా అవ్వడానికి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అంటే టైంకి తినకపోవడము, సరిగా నిద్రపోకపోవడము, స్ట్రెస్ ఎక్కువగా ఉంచుకోవడం. స్ట్రెస్కి థైరాయిడ్కి చాలా ఇంటర్లింక్ ఉంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మదర్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ అంటారు, కార్టిసోల్. ఇది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు రిమైనింగ్ అన్ని హార్మోన్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసము మనకు యోగా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యోగా చేయడం ద్వారా కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చూసుకోవచ్చు, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫుడ్ అండి, యోగా మన జీవితంలో భాగంగా మంచి ఫుడ్ తీసుకున్నాము అంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ అనేది మంచి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. జీవితాంతం మెడిసిన్ వాడవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ మన డైలీ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించబోయే ఆసనాలు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే థైరాయిడ్ గ్లాండ్ సెక్రెషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. మనకు థైరాక్సిన్ హార్మోన్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం, ఊబకాయం, ఓవర్ వెయిట్ పెరిగిపోవడం, ఇన్ఫ్లమేషన్ అవ్వడము, నీరసంగా ఉండడం, బాగా తొందరగా అలసిపోవడం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇప్పుడు చూపించే ఆసనాలను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, థైరాయిడ్ గ్లాండ్ని
యాక్టివేట్ చేసే మెయిన్ ఆసన ఒకటి ఊష్ట్రాసన. ఇది 2 వేరియేషన్స్లో చేయొచ్చు, చూపిస్తాను చూడండి. బేసిక్ లెవెల్లో మెల్లగా మనం ఇలా మోకాళ్ళ మీద నిల్చొని స్లోగా లోయర్ బ్యాక్ మీద హ్యాండ్స్ ఉంచుకొని బ్యాక్ బెండింగ్ చేయాలి. నెక్ మజిల్స్ చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. స్లోగా డౌన్ చేసుకొని కూర్చోవాలి. ఇలా 3 to 4 టైమ్స్ రిపీట్ చేయాలి. ఎవరు ఎంత బాగా నెక్ స్ట్రెచ్ చేయగలిగితే అంత మంచి మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ మీద మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. చూడండి, డీప్ బ్రీతింగ్, ఎక్సేల్ డౌన్, హ్యాండ్స్ ముందుకి స్ట్రెచ్ చేసుకొని రిలాక్సింగ్ పొజిషన్. ఇన్హేల్, exhale down, inhale, exhale down. ఇలా 3 to 4 టైమ్స్ చేసిన తర్వాత ఒక 10 seconds 15 seconds అదే పొజిషన్లో హోల్డింగ్లో ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ ఈ ఊష్ట్రాసనే కంప్లీట్ ఊష్ట్రాసన ప్రాక్టీస్. ఇది మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ మీద ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత చాలా చక్కగా చేయగలుగుతాం. చూడండి, రైట్ హీల్ని రైట్ పామ్తో క్యాచ్ చేస్తాం, లెఫ్ట్ హీల్ని లెఫ్ట్ పామ్తో క్యాచ్ చేస్తాం, నెక్ మజిల్స్ని బ్యాక్కి స్ట్రెచ్ చేస్తాం. ఇక్కడ ఒక 10 seconds నుంచి 20 seconds వరకు మెయింటైన్ చేయాలి. తర్వాత మెల్లగా డౌన్ చేసుకుంటాం. పొట్ట మీద పడుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్, భుజంగాసన. 2-3 సార్లు భుజంగాసన ప్రాక్టీస్ చేసి మినిమం 20 counts నుంచి 30 counts వరకు ఉండగలగాలి. స్లోలీ డౌన్ చేసుకొని ఇదే విధంగా భుజంగాసనాన్ని 3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మత్స్యాసన చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. శవాసనాలో నుంచి రావాలి. శవాసనాలో లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుని షోల్డర్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసుకుని క్రౌన్ ఆఫ్ ద హెడ్ మ్యాట్కి టచ్ అయ్యే విధంగా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసుకోవాలి. ఇదే పొజిషన్లో మినిమము ఒక 10 seconds నుంచి 20 seconds 2 to 3 టైమ్స్ చేయగలిగితే చాలా మంచిది. స్లోలీ డౌన్, రిలీజ్ చేసుకోవాలి. తర్వాత సేతు బంధాసన. చూడండి, పొట్టని బాగా పైకి స్ట్రెచ్ చేసి చెస్ట్ మజిల్స్ చిన్నికి టచ్ అవ్వాలి. స్లోగా డౌన్ చేసుకోవాలి. ఈ ఆసనాన్ని 3-4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. మెయింటెనెన్స్లో మినిమం 30 seconds నుంచి 1 minute వరకు కూడా మనం ఉండగలుగుతాం. స్లోగా డౌన్ చేసుకొని శవాసనాలో రిలాక్స్ అయ్యి బాడీని మైండ్ని కామ్ చేయాలి. ఎంత వీలైతే అంత నెమ్మదిగా శ్వాసని గమనిస్తూ మనసును ప్రశాంతమైన స్థితికి తీసుకురావాలి. నెక్స్ట్ మెల్లగా సిట్టింగ్లోకి వచ్చేయాలి. ఇలా ఆసనాలన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు ముద్ర మరియు ప్రాణాయామ కూడా థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి చాలా చాలా మంచిది. మనము ఎలా చేయాలో చూద్దాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి, కంఫర్టబుల్గా కూర్చోవాలి. ప్రాణాయామ చేసేటప్పుడు బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకొని శ్వాస మీద మనసు ఉంచాలి. థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయాలంటే మనం ఈ నెక్ మజిల్స్ దగ్గర స్ట్రెచింగ్ చేస్తూ ఉజ్జయి ప్రాణాయామాన్ని చేస్తాం. చూడండి, శ్వాస తీసుకునేటప్పుడు చిన్నపిల్లలు గురక పెట్టినట్టు స్లోగా బ్రీతింగ్ చేస్తాం. ఎక్సలేషన్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి చేయాలి. సెకండ్ టైం. రిలాక్స్. ఇలా 3 to 4 టైమ్స్ ఉజ్జయి ప్రాణాయామ చేసిన తర్వాత పామ్స్ని రబ్ చేసుకొని నెక్ అప్ చేసి స్లోగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత శంఖముద్ర. చూడండి, లెఫ్ట్ పామ్లో రైట్ థంబ్ ఉంచుకొని రైట్ థంబ్ని లెఫ్ట్ 4 ఫింగర్స్తో కవర్ చేసేసేయాలి. ఈ రైట్ 4 ఫింగర్స్ని లెఫ్ట్ థంబ్కి ఇలా టచ్ చేస్తే మనకు శంఖం లాంటి ఆకారం అనేది చేతుల్లో రావడం జరుగుతుంది. ఇది శంఖముద్ర అంటారు. 2 చేతులను హృదయ స్థానంలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ప్రశాంతంగా మనం
మనసులో ఓంకార ఉచ్చారణను కానీ శ్వాసని గమనించడం కానీ మన ఇష్టదైవ నామస్మరణ చేయడం కానీ చేస్తూ ధ్యానంలో శరీరాన్ని మనస్సును తేలికపరచుకోవాలి. ఇలా కనుక మనము ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకొని యోగా ఆసనాలు చేసుకుంటూ ప్రాణాయామ మరియు ముద్రలతోటి మనం థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఈ ఆసనాలతో పాటు ప్రతిరోజు చేసే సూర్య నమస్కారాసు, డిఫరెంట్ ఆసనాసు, క్రియాసు ఇవన్నీ కూడా ఇంకా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మనకు త్వరగా సహాయపడతాయి. ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి, క్లాస్లో కలుసుకుందాం. నమస్తే.